ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీ డిసెంబర్ ఎలా నడుస్తుందో అన్నది కూడా చెప్పండి. ఏమైనా చేస్తున్నారా? న్యూ ఇయర్ కోసం, క్రిస్మస్ కోసం ఏంటైనా థింక్ చేస్తున్నారా? ఏమైనా షాపింగ్ చేస్తున్నారా? అండ్ పెళ్ళిళ్ళు సీజన్ కదా ఇప్పుడు, బోల్డ్ అన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి. నాకు కూడా ఒక 2 పెళ్ళిళ్ళకి ఇన్వైట్ వచ్చిందంటే యూ క్యాన్ ఇమాజిన్. మీ అందరికీ కనీసం ఒక 4తో గ్యారంటీగా వచ్చే ఉంటాయి. నేను ఒక పెళ్ళికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను, మరి తెలియదు ఏమవుతుంది అన్నది. బట్ ఇన్విటేషన్స్ అయితే అన్నాయన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. మనల్ని ఒకరు గుర్తుపెట్టుకుని పిలిచాడు రా బాబు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి నేను ఈరోజు ఒక కుకింగ్ వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికి ఈరోజు మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా తినే ఒక ఒరిస్సా స్పెషల్ రెసిపీ అనమాట. దీని పేరు గుగ్గిని. గుగ్గిని అంటే ఏంటో కాదు, ఇది స్ట్రీట్ ఫుడ్ అనమాట. లిటరల్లీ స్ట్రీట్ ఫుడ్, బట్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద యమ్మీయెస్ట్ అండ్ అన్నిటికన్నా తక్కువ డబ్బులతో చేస్తారు. లైక్ 20 రూపీస్ కూడా తీసుకుంటారు అంతే. మనకు ఒక ప్లేట్ ఫుల్ చాట్ లాగా, ఇక్కడది మనకి చాట్ ఎలాగో అక్కడ గుగ్ని అలాగా. వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద టేస్టియెస్ట్ అండ్ చీపెస్ట్ అనమాట. హ్యాపీగా 20 రూపాయలు ఇచ్చి కడుపు నిండా తినేవచ్చు. ఇందులో ఎన్ని వెరైటీలు వేస్తారంటే అక్కడ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎప్పుడైనా మనం చిన్నప్పుడు ఏ ఫుడ్స్ మనం ఎక్కువగా తింటామో అవి మన బ్రెయిన్ రిజిస్టర్ చేసేసుకుంటుంది. లైఫ్ అంతా మన మెమొరీతో పాటు ఒక ఇమోషన్ కూడా అటాచ్మెంట్ అన్నది ఉంటుంది. అందుకే మనం పెద్ద అవుతున్న కొద్దీ మనకి చిన్నప్పుడు తిండులు, చిన్నప్పుడు పాటలు, చిన్నప్పుడు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం వస్తుంది. ఎందుకంటే దాంతోపాటు మన ఎమోషన్ కూడా అటాచ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి మనం శనగలు కూర చేసుకోవాలన్నమాట. దీనికోసం మనం ఇంట్లోనే ఒరిస్సా స్టైల్ గుగ్గిని ఎలా చేసుకోవాలన్నదే ఈ రెసిపీ వ్లాగ్ అనమాట. మధ్యాహ్నం మీరు శనగలు కర్రీ చేసేయండి. దీంతో తింటే మస్తు ఉంటుంది అనమాట. మనకి తెలుగు సైడ్ కొంచెం శనగలు, కాబొల్లి శనగలు, తర్వాత వచ్చేసి చోలే, ఇవన్నీ మనం కొంచెం తక్కువే తింటాం. ఎందుకంటే మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎవ్రీడే అవైలబుల్గా ఉంటాయి. మనం అలాంటి బ్యూటిఫుల్ ల్యాండ్లో ఉన్నాం. మనకి ఎవ్రీడే ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దొరుకుతాయి, డ్రై వెజిటేబుల్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి. లైక్ వీఆర్ రియలీ లక్కీ అండి. సౌత్ ఇండియాలో అన్నీ మనకి రోజు దొరుకుతాయి కాబట్టి మనం ఎండబెట్టినవి, డ్రై చేసినవి తినాల్సిన అవసరం మనకి లేదు. అలా మన పెద్దవాళ్ళు మనకి ఎవ్రీడే మంచివి తినండి అన్నట్టు చెప్పారనమాట. బట్ రాజస్థాన్ ఇటు సైడ్ ఏంటి, ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఈ చోలే ఇవన్నీ చాలా ఎక్కువ తింటారనమాట. అది వాళ్ళ ప్రోటీన్ సోర్స్ లాగా అవుతుంది. నాకు ఎంతో తెలుసో అంత చెప్తున్నాను. అండ్ ఈ చోలే మనం ఎలా చేసుకుంటాం అనమాట. ఈ శనగల్ని నేను మార్నింగ్ నానబెట్టుకుంటాను. ఎప్పుడు రాత్రి నానబెట్టద్దు. రాత్రి నానబెట్టి లంచ్ టైంకి వండితే దానిలో ఒక స్టిక్కీ స్మెల్ వస్తుంది, అది అస్సలు బాగుండదు. సో మార్నింగ్ నానబెట్టుకున్నాం అనుకోండి, మనం లంచ్ టైం కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ శనగల్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్లు పెట్టుకొని తీసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లోని కొద్దిగా యాలకులు, లవంగాయలు, తర్వాత ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటాము. దాని తర్వాత దాంట్లో ఆనియన్స్ వేస్తాం. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత చేత్తో దంచిన అల్లం వెల్లుల్లిపాయలు అందులో యాడ్ చేస్తాం అనమాట. దాని తర్వాత టమాటాలు యాడ్ చేస్తాము. టమాటా అన్నీ కుక్ అయిపోయిన తర్వాత అందులో హాఫ్ మసాలా తీసి గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. గ్రైండ్ చేస్తే ఇది ఒక థిక్ టెక్స్చర్ వస్తుంది. హాఫ్ ఆనియన్స్ అందులో ఉంటే హాఫ్ ఆనియన్స్ గ్రైండ్ చేసేసుకుంటాం. వీటిని మళ్ళీ అందులో వేసేస్తాం. తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకుని శనగలను కూడా అందులో యాడ్ చేసుకుందాం. జస్ట్ ఆ మసాలా మొత్తం ఆ శనగలకి పట్టినంతసేపు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో వాటర్ వేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనిద్దాం. మన శనగలు ఆల్రెడీ కుక్ అయిపోయి దీంట్లో మీరు కావాలి అనుకుంటే పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఏ రెసిపీలో అయినా పొటాటో వేస్తే ఇంకా రెసిపీ అన్నది నాకు నచ్చదు. సో నేను స్కిప్ చేస్తాను అనమాట పొటాటోస్ అన్నవి. సో ఇది నా లంచ్కి నేను బోల్డెన్ శనగలు చేశాను. ఇప్పుడు మనం ఈ మధ్యాహ్నం 4 o'clock ఆ టైంకి పెరుగు గారెలు చేసుకుందాం. పెరుగు గారెల కోసం నేను మధ్యాహ్నం నానబెట్టాను అనమాట. సో ఫస్ట్ పెరుగు గారెలకి ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోని మన పెరుగు గారెలు మీ అందరికీ వచ్చనుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది మీరు కనుక మీ కిటీ పార్టీ టైంలో కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నప్పుడు కానీ, ఇలా ఎప్పుడైనా మీరు స్పెషల్ అన్నప్పుడు చేస్తే అందరూ మీకు తప్పకుండా మెచ్చుకుంటారనమాట. అంటే బరంపూర్లో ఉండే వాళ్ళందరూ, ఆ ఊరు అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టం ఉంటుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ దీస్ ఫుడ్. ఒక్కసారి నేను గ్యారంటీ ఈసారి బరంపూర్ వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ మీకు స్ట్రీట్ ఫుడ్ మొత్తం చూపిస్తా. లైక్ మౌత్ వాటరింగ్ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఇంకే ఊరు నచ్చదు బికాజ్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఎన్ని రకాలు దొరుకుతాయంటే అన్ని రకాలు దొరుకుతాయి అనమాట. లైక్ యమ్మీయెస్ట్ ఫుడ్ అక్కడ దొరుకుతుంది. సో మీరు కనుక మిగతా ఊర్లో కూడా దొరుకుతుంది, బట్ ఆ ఊర్లోని స్ట్రీట్ ఫుడ్కి ఫేమస్ అనమాట.
తర్వాత మనం చిన్న చిన్న గారెలు యాడ్ చేసేసుకుందాం. ఎక్కువ పెద్ద వేయొద్దు. మనకి స్ట్రీట్ ఫుడ్లో దొరికినప్పుడు కూడా వాళ్ళు గారెలు వేస్తారు. ఎన్ని తెలుసా, తర్వాత ఫస్ట్ చనా కర్రీ వేస్తారు, దాని మీద గారెలు వేస్తారు, దాని మీద మిక్స్చర్ వేస్తారు, దాని మీద తర్వాత పీనట్స్ వేస్తారు. ఇలా రకరకాల ఒక 7-8 ఇంగ్రీడియంట్స్ వేసి మనకు చేస్తారు. సేవ్ వేస్తారు, తర్వాత అలా అలా ఒక 8-6 ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారనమాట. యమ్మీ అంటే యమ్మీ. నేను కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను మన ఛానల్లో. ఇట్స్ ఒరిస్సా బేస్డ్ ఫుడ్ విత్ ఆంధ్ర ట్విస్ట్ అనమాట. ఎందుకంటే నేను అలా పెరిగాను, ఒరిస్సా మమ్మీ ఆంధ్ర డాడీతో కలిపినట్టు. లైక్ వీఆర్ బార్డర్ పీపుల్ కదా, మనకి అటుది కొంచెం ఇటుది కొంచెం అన్నిటిది ఎసెన్స్ అంటాం కదా, అవి ఉంటాయి అన్నమాట. కొంచెం ఆ స్టైల్ కొంచెం ఈ స్టైల్. అందుకే మా ఇంట్లో వంటలు మా ఓన్ పిన్నల ఇంట్లో వంటలతో కూడా అంత మ్యాచ్ అవ్వవు. సో అదనమాట. ఫస్ట్ మన పెరుగుని, ఇది ఎక్కువ తిక్కు పెరుగు కాదు, పలచగా మజ్జిగలాగా చేసుకోవాలి. దాంట్లోని ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాం, ఉప్పు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాం, తర్వాత తాలింపు పెడతాం అనమాట. జస్ట్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఆ మజ్జిగలోని తాలింపు పెట్టేసుకుందాం. ఈలోపు గారెలు వేసుకుందాం. నాకు గారెలు వేయడం కూడా వచ్చింది. తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఈ రోజుల్లో మా ఆయనకి తెలియట్లేదు అనమాట. నేను కొత్తిమీర వేసినా కూడా తను బాగానే ఉందనుకుని తినేస్తున్నారు. సో నేను అన్నింటిలోనే కొంచెం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను అనమాట. నా వ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలుసు, మా ఆయనకి కొత్తిమీర అస్సలు నచ్చదని. మేము అస్సలు తేము కొత్తిమీరే. అండ్ ఫైనలీ వాళ్ళకి నచ్చుతుందంటే మనం కూడా వేసేయచ్చు. ఇది ఇలా వదిలేయాలి కొంచెం సేపు పాటు. దీంట్లోని మనం వేడి వేడి గారెలు తీసి డైరెక్ట్గా మనం మజ్జిగలో వేసేసుకుంటాం అనమాట. జస్ట్ 1 minute అలా కొద్దిగా మరీ నూనెలోంచి తీసి డైరెక్ట్గా మజ్జిగలో వేసేసుకుంటే 1 minute పాటు వేరే ప్లేట్లో తీసుకుని అవి తీసి ఇందులో వేయాలి. చాలామంది ఏంటి అంటే వాటర్లో వేసి వాటిని తీసి మళ్ళీ మజ్జిగలో వేస్తారు పెరుగు గారెలు నార్మల్లీ. అలా చేస్తే గారెలోన వాటరీ స్మెల్ ఉంటుంది, అది నాకు అస్సలు నచ్చదు. సో డైరెక్ట్గా మజ్జిగ కొద్దిగా పల్చగా చేసి ఆ గారెలని మజ్జిగలో వేసేస్తాను. లెట్ ఇట్ సోక్ ఫర్ 5 minutes. తర్వాత ఇప్పుడు మనం అసెంబుల్ చేస్తాం మన గుగ్నికి. మధ్యాహ్నం ఆల్రెడీ కర్రీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, శనగల కర్రీ. ఫస్ట్ ఒక గిన్నెలోని 1 layer ఆఫ్ శనగల కర్రీ యాడ్ చేయండి. దాంట్లో ఒక 3 పెరుగు గారెలు వేయండి విత్ లిటిల్ బిట్ ఆఫ్ మజ్జిగ అనమాట. ఎక్కువ మజ్జిగ వేయొద్దు, కొద్దిగా మజ్జిగ. ఒక 3 పెరుగు గారెలు వేసి బాగా నానినవి వేయండి. ఇప్పుడు వేసేస్తే మళ్ళీ టేస్ట్ రాదు. ఒక బాగా నానినవి ఒక 3 పెరుగు గారెలు వేసి దాని తర్వాత దాని మీద కొద్దిగా ఆనియన్స్, తర్వాత కారం పూస యాడ్ చేయండి. మీద మీకు ఇంకా ఇష్టం ఉంటే పీనట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఐ డోంట్ లైక్ పీనట్స్, అందుకే నేను మంచిగా ఆనియన్స్ వేసి దాని మీద సేవ్ వేసి అదే మన కారం పూసేసి నిమ్మకాయ పిండి తినుకున్నారంటే మిమ్మల్ని అందరూ మెచ్చేసుకుంటారనమాట. సో మీ ఊరి ఫేమస్ ఫుడ్ ఏంటి అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు కిట్టడా, బాయ్.